హాయ్ నమస్తే అండి. నేను సత్యాని. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్. ఈ వీడియోలో గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు, అలాగే పుచ్చపప్పులతో ఇలా హెల్దీ సీడ్స్తో ఒంటికి బలాన్ని పెంచే ఉండలను తయారు చేయడం చూపిస్తున్నాను. ఈ ఉండల్ని రోజుకి ఒకటి తింటే చాలు. నడుంకి కండరాల బలాన్ని పెంచి అలాగే జ్ఞాపక శక్తిని పెంచుతుంది. ఇది తప్పనిసరిగా పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు తినవలసిన రెసిపీ అండి. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టవ్ పై ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి ఇలా గుమ్మడి, పొద్దుతిరుగుడు, పుచ్చపప్పులను కలిపి 1 కప్పు వేస్తున్నాను. వీటిని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఈ పప్పుల వలన మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని లో ఫ్లేమ్లో వేయించుకుంటూ కొద్దిగా కలర్ మారిన తర్వాత ఇందులో 1/2 కప్పు నువ్వులను కూడా వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు బాదం పప్పులను ఇలా కట్ చేసినవి వేసుకోవాలి. ఇలా కట్ చేసి వేయటం వలన తొందరగా వేగుతాయి. సో ఇవి అన్నీ కూడా జ్ఞాపక శక్తి పెంచడానికి అలాగే కండరాలు బలంగా ఉండటానికి ఉపయోగపడతాయి. ఇలా లో ఫ్లేమ్లోనే వేయించుకొని ఇందులో 1/2 కప్పు ఎండు కొబ్బరి ముక్కలను కూడా వేసుకోవాలి. వీటన్నింటినీ కూడా లో ఫ్లేమ్లోనే గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేగేటప్పుడు మంచి స్మెల్ వస్తూ ఉంటాయి. ఇలా ఆపకుండా వేయించుకుంటూ ఉండాలి. అప్పుడే అన్నీ కూడా బాగా వేగుతాయి. చూస్తున్నారు కదా, కొబ్బరి ముక్కలు కూడా ఇలా వేగిపోవాలి. స్టవ్ను ఆపి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. బాగా మెత్తగా కాకుండా కొద్దిగా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని ప్లేట్లో వేసి 1 కప్పు ఖర్జూరాన్ని తీసుకొని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఎండి ఖర్జూరాన్నైనా వేసుకోవచ్చు. ఎండి ఖర్జూరం వేసుకున్నట్లయితే నేతిలో అన్నిటితో పాటే వాటిని కూడా కలిపి వేయించుకోవాలి. సో ఇలా ఖర్జూరాన్ని గ్రైండ్ చేసి ఈ పొడి పైన వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి. అయితే డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఇలానే ఉండలుగా చేసుకొని తినవచ్చు. ఇంకొక 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకొని ఉండలుగా చుట్టుకోవచ్చు. లేకపోయినా ఇలా ఉండలు చుట్టినా అవుతాయి. బెల్లం వద్దనుకుంటే ఖర్జూరాన్ని ఇంకొక 1/2 కప్పు వరకు పెంచుకొని మొత్తం కప్పున్నర ఖర్జూరాన్ని వేసి ఉండలుగా చేసుకోవచ్చు. స్టవ్ పై ప్యాన్లో 1/2 కప్పు బెల్లాన్ని వేసి 3 టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ని వేసి లేతపాకాన్ని పట్టుకోవాలి. ఇది ప్యూర్ బెల్లం అండి, అందుకని ఈ కలర్లో ఉంది. ఆల్రెడీ ఖర్జూరం వేసాము కాబట్టి జిగురు ఉంటుంది. కాబట్టి బెల్లంలో ఎక్కువగా వాటర్ వేయకూడదు. 3 టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ వేసి పాకం పట్టుకోవాలి. ఇలా లేతపాకం వచ్చాక ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి ఈ పాకాన్ని పొడిలో వేసి కలుపుకోవాలి. అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ముద్దలా కలుపుకొని మనకి కావలసిన సైజులో చిన్న చిన్న ఉండలను చేసుకోవాలి. ఉండలు చేసేటప్పుడు మన చేతికి అంటుకోకుండా ఉండల నుండి ఆయిల్ రిలీజ్ అవుతుంది. ఇలా గుమ్మడి గింజలు, హెల్దీ పప్పులతో ఉండలు రెడీ. మనకి బలాన్ని ఇచ్చి ఆరోగ్యాన్ని పెంచే ఈ ఉండలను పిల్లలైనా పెద్దలైనా రోజుకి 1 తింటే సరిపోతుంది. ఇలా చేసి వీటిని స్టోర్ చేసుకున్నామంటే 10 రోజుల పాటైనా నిల్వ ఉంటాయి. సో ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి, బంధువులకి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.